సింపుల్‌గా చెప్పాలంటే 'క్రిస్టోఫర్ నోలన్' మళ్ళీ బ్లాక్ బస్టర్ తీసాడు. నెక్స్ట్ లెవెల్ స్టోరీ టెల్లింగ్ అనమాట. మీరు విజువల్స్ పరంగా వెళ్తే నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అనమాట. మీరు మ్యూజిక్ పరంగా వెళ్తే నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అనమాట. మీరు ఏదైనా వాటెవర్ యూ టేక్ అది ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్‌లోనే ఉంది థియేటర్‌లో. ఈ మూవీని మీరు థియేటర్‌లోనే చూడండి. ఎందుకంటే థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఈస్ ద బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఫర్ నోలన్స్ మూవీ. హలో గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సారీ గైస్, డిలే అయిపోయింది. అంటే లేట్ అయిపోయింది రివ్యూ చేయడానికి. మీకు తెలుసు కదా మన మిడిల్ క్లాస్ పరిస్థితులు. ఒకటి అనుకుంటే ఒకటి జరుగుద్ది. కానీ నేను మూవీ ఫస్ట్ డే చూసేసాను, ఈవినింగ్ 6 PM కానీ వీడియో చేయడానికి 2 days పట్టింది కొన్ని రీజన్స్ వల్ల. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కమింగ్ టు ద మూవీ. ఈరోజు మనం రివ్యూ చేసేది ది వరల్డ్ అంతా వెయిట్ చేస్తున్న ది బెస్ట్ మూవీ డైరెక్టెడ్ బై క్రిస్టోఫర్ నోలన్. ద మూవీ నేమ్ ఇస్ ఒడిసీ. ఇది మీకు తెలియదు కాదు. సింపుల్గా చెప్పాలంటే క్రిస్టోఫర్ నోలన్ మళ్ళీ బ్లాక్ బస్టర్ తీసాడు. ఆస్కర్ లెవెల్ మూవీ. మళ్ళీ ఆస్కర్ నెక్స్ట్ ఇయర్ ఆస్కర్ 2026 మూవీస్లో ఒడిసీ డెఫినెట్లీ ఉంటుంది. ఇందులో తిరుగులేదు. అండ్ కమింగ్ టు ద స్టోరీ అండ్ కమింగ్ టు ద పర్ఫార్మెన్స్. ఫస్ట్ మనం ఏ మూవీకైనా యాక్టర్స్ గురించి లేదంటే స్టోరీ గురించి లేదా మ్యూజిక్ గురించి వీటి గురించి మాట్లాడుకుంటాం. కానీ క్రిస్టోఫర్ నోలన్ సినిమాకి వచ్చేసరికి విల్ టాక్ అబౌట్ క్రిస్టోఫర్ నోలన్ ఓన్లీ. క్రిస్టోఫర్ నోలన్, ద మ్యాన్ హూ సీస్ ఇన్ ఏ డిఫరెంట్ యాంగిల్, హూ డైరెక్ట్స్ ఎ మూవీ దట్స్ బియాండ్ అనదర్ మ్యాన్స్ పర్స్పెక్టివ్. సింపుల్గా చెప్పాలంటే ఒడిసీ చించేసాడు సినిమా. మూవీ 3 hours ఉంది. మూవీ 2 hours 55 minutes. కానీ మీకు ఇంకొక 3 hours మూవీ ఉన్నా మీరు చూడవచ్చు అనమాట. ఫస్ట్ హాఫ్ అంతా మీకు స్టోరీ టెల్లింగ్లో ఉంటుంది. సెకండ్ హాఫ్ నుంచి మూవీ పికప్ అవుతుంది. మామూలుగా లేదు, అసలు ఎక్కడ మీకు బోర్ కొట్టదు. మీరు చిన్నప్పుడు సినిమాలు చూసే ఉంటారు, ఒక రాజు కథ, ఒక రాజ్యం కాపాడుకోవడానికి రాజు తిరిగి వచ్చే కథ, ఇవన్నీ కంబైన్ చేసేసి ఒక ది బెస్ట్ మూవీ. ఒక యాక్టర్స్ పరంగా, డైరెక్టర్స్ పరంగా, మ్యూజిక్ పరంగా, క్యాస్ట్ పరంగా, స్టోరీ పరంగా అన్ని ఎలిమెంట్స్లో 10 out of 10 అనమాట క్రిస్టోఫర్ నోలన్ మూవీ ది ఒడిసీ. మీరు ఇలాంటి సినిమాని మీరు థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. ఎందుకంటే మీరు మన బాహుబలి 2 కింగ్స్ సంబంధించిన మన తెలుగు ఇంపాక్టెడ్ మూవీస్ చూసి ఉంటారు. మనం ఏంటంటే పల్స్ రేటెడ్ మూవీస్ తీస్తాం అనమాట. మనకి ఇంకా హీరో ఒక రేంజ్లో లేకపోతే మనకి బాడీలోకి, నర్వ్స్లోకి లేదంటే గూస్ బంప్స్ రాకపోతే మనకు నచ్చదు. కానీ ఒరిజినల్ ఫిలిం, కింగ్స్ కాలం నాటి ఒరిజినల్ ఫిలిం ఎలా ఉండాలో, అది ఎలా తీస్తారో, అది ఒక ఇంపాక్ట్ ఎలా క్రియేట్ చేస్తుందో మీరు ది ఒడిసీ మూవీకి వెళ్తేనే మీకు తెలుస్తుంది. అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ వైల్ ఈ మూవీని మీరు థియేటర్లోనే చూడండి. ఎందుకంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇస్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ నోలన్స్ మూవీ. నోలన్ మళ్ళీ రెక్రూటెడ్ చెప్పాలంటే చించి పడేసి ద బెస్ట్ మూవీ. నేను చూసిన కింగ్స్ మూవీస్లో నేను ట్రోజన్ వార్కి సంబంధించిన ట్రాయ్ మూవీ చూశాను. నా చిన్నప్పుడే చూశాను. రీసెంట్గా ఈ మూవీ చూసాక నిన్న కూడా చూశాను. అంటే ట్రోజన్ వార్ ఎందుకు చూసావు అంటే జస్ట్ ఫర్ రిఫరెన్స్ పర్పస్కి చూసాను తప్ప ట్రోజన్ వార్లో ది ఒడిసీకి సంబంధించింది ఏమీ పెద్ద ఉండదు. కానీ తర్వాత ఏం జరిగింది ట్రోజన్ వార్ తర్వాత ఒడిసీస్ లైఫ్లో, తన ఇంటికి ఎలా చేరుకోవాలనుకున్నాడు, ఇంటికి ఎలా చేరుకున్నాడు, మధ్యలో తన యొక్క ట్రూప్ని తనకు సంబంధించిన నమ్మిన వాళ్ళని ఎలాగా తీసుకెళ్దాం అనుకున్నాడు, మధ్యలో ఎదుర్కొన్న కాన్సిక్వెన్సెస్ ఏంటి, ఇవన్నీ చాలా బాగా చూపించాడు. అసలు మీరు నెక్స్ట్ లెవెల్ స్టోరీ టెల్లింగ్ అనమాట. మీరు విజువల్స్ పరంగా వెళ్తే నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అనమాట. మీరు మ్యూజిక్ పరంగా వెళ్తే నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అనమాట. మీరు ఏదైనా వాటెవర్ యూ టేక్ అది ఏదైనా సరే నెక్స్ట్ లెవెల్లోనే ఉంది థియేటర్లో. స్లో పేస్లో వెళ్తుంది, కానీ స్లో పేస్లోనే మూవీ వెళ్ళాలి. లేదంటే మనం ఇదేమీ రివెంజ్ స్టోరీ కాదు కదా, ఇది వాళ్ళ వైఫ్ని, వాళ్ళ పిల్లాడిని, వాళ్ళకి సంబంధించిన రాజ్యం కోసం మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తున్న మూవీ. 10 years జర్నీ పడుతుంది ఒడిస్సీకి ఇంటికి వెళ్ళడానికి. కానీ మీరు చూస్తే నా రివ్యూ వచ్చి సినిమా 10 out of 10 లేదా 5 out of 5. ఇంక ఇందులో తిరగలేదు. ఎందుకంటారా, ఒక కింగ్, ఒక రాజుల కాలం నాటి సినిమాని ఇంతకు మించి బెటర్గా ఎవడు తీయలేడు. సో ఆ పరంగా చెప్తున్నాను. క్యాస్ట్ పరంగా, ఆ పరంగా, ఈ పరంగా, మూవీస్ పరంగా, లోపల పర్ఫార్మెన్స్ పరంగా, హీరో సన్, హీరో వైఫ్, హీరోకి సంబంధించిన ఫ్రెండ్, హీరో డాగ్, మీరు వెళ్ళి చూడాలి సినిమా. లేదంటే మిస్ అయిపోతారు. వీళ్ళనంత త్వరగా మనకి అంటే 7D ఐమాక్స్ మన చుట్టుపక్కల ఎక్కడ లేదు. నేను కూడా నార్మల్ స్క్రీన్లోనే చూసాను. కానీ ఆ 3 hours మీరు ఒక డిఫరెంట్ ఫేస్ ఆఫ్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతారు. అంటే మూవీ కనెక్ట్ అయిపోతారు.
అలా తీసుకెళ్ళడం ఎవరికి సాధ్యం? అంత డీటెయిలింగ్ 3 అవర్స్ సినిమాని నేనే 3 అవర్స్ సినిమాని ఇంకో 3 అవర్స్ ఉన్నా చూడొచ్చు అన్నట్టు నాకనిపించింది. సో, మీరు వెళ్ళండి డిసప్పాయింట్ అవ్వరు. అసలు డిసప్పాయింట్‌మెంట్‌కి ప్లేసే లేదబ్బా! 'నోలన్' మూవీ ఈస్ ద బెస్ట్ మూవీ. 'ది ఓడిసీ' ఈస్ ద బెస్ట్ సినిమా. ఈ ఇయర్‌లో ది బెస్ట్ సినిమా ఏమైనా ఉందంటే 'ది ఓడిసీ'. నేను 'నోలన్' గురించి అనట్లేదు, హాలీవుడ్ గురించి అనట్లేదు. నేను ఒక మూవీ లవర్‌ని. ఒక మూవీని మూవీలాగా ఎంజాయ్ చేయాలంతే. అది మనల్ని తీసుకెళ్ళిందా ఆ డెప్త్‌లోకి? అది మనకు అర్థమైందా? అన్నది ఇక్కడ క్వెషన్. ఈ మూవీ 100కి 200% మనల్ని మెస్మరైజ్ చేస్తది. విజువల్స్ గాని, మ్యూజిక్ గాని, టేకింగ్ గాని, ఆహ్, యాక్టింగ్ గాని. మీరు చూడండి 'ఒడిస్సీ' మూవీకి అదిరిపోతది. మీరు చూసాక మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. నా ఒపీనియన్ అయితే మూవీ 5 ఔట్ ఆఫ్ 5, 10 ఔట్ ఆఫ్ 10, 100 ఔట్ ఆఫ్ 100. చించి పడేశారు మూవీ అంతా. డీటెయిలింగ్ గాని, విజువల్స్ గాని అన్నీ సూపర్. స్క్రిప్ట్ గాని. సో, ఇది నా ఒపీనియన్ 'ది ఓడిసీ' మూవీ గురించి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. సారీ డిలే అయింది, లేట్ అయింది. నెక్స్ట్ ఏదైనా సరే కొంచెం త్వరగా పెట్టాలని చూస్తాను. 'ది ఓడిసీ' సినిమాని మీరు థియేటర్‌లో చూడలేదంటే ఈ ఇయర్ మీరు చూసిన ఫిల్మ్స్ మీరు ఒక మూవీ లవర్ అయితే మీరు ఈ మూవీని థియేటర్‌లో చూడకపోతే ఇయర్ వేస్ట్ చేసుకున్నట్టే. ఓకే దెన్ వచ్చే వీడియోలో ఇంకొక మూవీ రివ్యూ తోటి మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను డైరెక్టర్ ఫ్యాన్ కాదు, లేదా హీరో ఫ్యాన్ కాదు. నేను ఒక మూవీ లవర్‌ని. మూవీని ఎంజాయ్ చేస్తానంతే. మూవీకి సంబంధించి నాకేమనిపిస్తుందో అది చెప్తా. ఓకే దెన్ వచ్చే వీడియోలో ఇంకో మూవీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ ఉంటాను. బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మనల్ని ఎవడో పుష్ ఇచ్చేవాడు లేడు. మనల్ని మనమే పుష్ చేసుకోవాలి. ఉంటాను. బాయ్.